వెల్కమ్ బ్యాక్ టు మెగా అనాలిసిస్. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికలపై మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. కోటేశ్వరరావు గారు ఎలా చూడాలంటారు? ఒకసారి తెలంగాణ ఇష్యూని పరిశీలిద్దాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా ప్రస్తావనకు వస్తుంది. సో రాష్ట్ర ముఖ్యమంత్రి నేటి నుంచి జిల్లాల వారీగా పర్యటన కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి సందర్భాల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అగ్రస్థానం, బీసీలకు అత్యధికంగా స్థానాలను కేటాయించడం జరిగింది. ప్రతి పార్టీ 50% పైనే కనబడుతున్నటువంటి పరిస్థితి. అంటే మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం అంత కీలకంగా మారబోతుందా? మరోవైపు ముఖ్యమంత్రి పర్యటన ఏ విధంగా సక్సెస్ఫుల్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి అంటారు? బీసీ రిజర్వేషన్లు అనేటువంటిది చట్టబద్ధంగా 42% కల్పిస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసిన మాట వాస్తవం. దానికి చట్టపరమైనటువంటి లేకపోయినా కోర్టు తీర్పులు అనేటువంటివి ఆటంకంగా మారాయనేటువంటిది వాస్తవం. వాటిని అడ్డు తొలగించుకోవాలంటే పార్లమెంట్ లో చట్టం చేయడం మినహా మరొకటి లేదు. అలాంటి చట్టం చేయడానికి బీజేపీ ముందుకు రాలేదు. అది ఆడే నాటకం అది ఆడింది అనేటువంటిది మనకి స్పష్టం. ఈ నేపథ్యంలో అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఎందుకు అంటే మార్చి 31లోగా కనుక ఎన్నికలు జరగకపోయినట్లయితే పట్టణ లేదా గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి వేలాది కోట్ల రూపాయల నిధులు, ఆర్థిక సంఘం నిధులు ఆగిపోతాయి. అందువలన ప్రభుత్వము ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంది. చట్టపరంగా అవకాశం లేకపోయినప్పటికీ పార్టీ పరంగా ఇస్తామని వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు. మిగిలినటువంటి పార్టీలు కూడా అదే చెప్పాయి. ప్రధానమైనటువంటి పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో పోలిస్తే బీజేపీ తక్కువ సీట్లు ఇచ్చింది. సరే, అది ఊహిస్తున్నది. ఎందుకంటే ఆ పార్టీ అంతర్గతమైనటువంటి వ్యవహారం. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు ఇచ్చింది. తర్వాత బీఆర్ఎస్ ఇచ్చింది అనేటువంటిది ఒకటి. అందువలన ఇప్పుడు బీసీలకు అన్యాయం జరిగింది, లేకపోతే బీసీలకు రిజర్వేషన్ల గురించి బీఆర్ఎస్ కానీ లేదా బీజేపీ కానీ రాజకీయం చేయడానికి వాటి నోళ్లకు తాళం పడింది అనేటువంటి మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ తాను చెప్పినటువంటి వాగ్దానాన్ని అమలు చెప్తా ఉంది. అన్ని పార్టీల కంటే స్వల్పంగా అయినా అది ముందున్నది అనేది వాస్తవం. అందుకని ఈ బీసీ నినాదం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అదేమి ప్రతిబంధకం లేకపోతే హాని కలిగించేదిగా ఉండే అవకాశాలు లేవు అనేది నా అభిప్రాయం. రెండోది రాష్ట్ర ముఖ్యమంత్రి సో ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో మంత్రులు ఫోకస్ పెట్టాలి అనేటువంటి ఇష్యూ ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. సో ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన వారే గెలుపుకు కూడా అవకాశాలు పరిశీలించాలి అనేటువంటి ఇష్యూ. కానీ ఇక్కడ కనబడుతున్న ఒక పెద్ద తలనొప్పి ఇష్యూగా మారింది రెబల్స్ ఇష్యూ. సో ఎలా చూడాలంటారు? ఈ రెబల్స్ ఇష్యూని కస్టడీ చేయడంలో వివిధ పార్టీలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి అంటారు? నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు అక్కడక్కడ కొన్ని చోట్ల రెబల్స్ ఉన్నమాట వాస్తవమే కానీ ఇది ఒక పెద్ద సమస్యగా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ముఖ్యంగా అధికార పార్టీకి ఒక పెద్ద సమస్య కాదు. ఎందుకంటే రెబల్స్ గా ఉన్నటువంటి వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సర్దుబాటు చేసుకోలేక ఏమైనా సరే అనేటువంటి ఒకళ్ళు ఒకటి రెండు చోట్ల తప్ప సర్దుబాటు చేసుకుంటారు. ఎందుకంటే పార్టీ గుర్తు కనుక రెబల్స్ అనేటువంటిది ఇందులో ఏమి ఉండదు. ఎవరైనా అసంతృప్తి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇండిపెండెంట్స్ గా పోటీ చేస్తారు. ఇండిపెండెంట్స్ అనేటువంటిది ఆ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం తప్ప పార్టీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా ఏ పార్టీ అయినా ఆ పార్టీకి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు అధికారిక అభ్యర్థికే ఓటు చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు జీవన్ రెడ్డి తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేశాడని తన వర్గానికి లేదా ఎప్పటి నుంచో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు కాకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి సంజయ్ వర్గానికి ఎక్కువ సీట్లు ఇచ్చారని, అదేవిధంగా ఈ అసంతృప్తితోటి ఆయన పార్టీ నుంచి బయటకు పోతారనేటువంటి దాకా వార్తలు కూడా వస్తున్నాయి. మరి జీవన్ రెడ్డి గారు అటువంటి పని చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. కానీ ఒకవేళ అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల కారణంగా జీవన్ రెడ్డి గారి వెనకాల ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రమైనటువంటి అసంతృప్తికి గురైతే
అటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఆశ్చర్యం లేదు అని కూడా చెప్పొచ్చు. కానీ ఆ పరిస్థితి అంతవరకు వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పటికే అధిష్టాన వర్గం వారిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తా ఉందనేది కూడా వార్తలొస్తున్నాయి. అంతిమంగా ఏమవుతుంది ఏమిటనేటువంటిది మనం చూడాలి. వారం రోజులు మాత్రమే మున్సిపల్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి రీసెంట్గా నిన్న మొన్నటి వరకు కూడా ఈ కేసులు, ఈ విచారణలు, ఈ పరంపర సాగినటువంటి పరిస్థితి. సో ఇది బీఆర్ఎస్ పార్టీకి సానుకూలం అనుకోవాలా, లేదా ప్రతికూల ప్రభావం అనుకోవాలా? రెండో ప్రధానమైనటువంటి అంశం, అది సానుభూతిగా పరిగణలోకి తీసుకుంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ నేతలకు నోటీసులు ఇస్తే అదేదో ఘోరమైనటువంటి అన్యాయం అని జనం భావించేటువంటి పరిస్థితి ఇప్పుడైతే లేదు. చట్టబద్ధంగానే ఇచ్చారు. చట్టబద్ధంగానే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు కదా! యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంకా విక్టిమ్స్ గా ఫౌజు ఎట్లా పెడతారు? వాళ్ళ మీద ఏమన్నా కేసులు పెట్టడం, లేకపోతే అట్లాంటి అక్రమంగా కేసులు పెట్టడం, అలాంటి పరిణామాలు ఏమైనా జరిగితే అది వేరు. కానీ అసలు విచారణకు పిలవడమే ఘోరం, నేరం అన్నట్టుగా వాళ్ళు విపరీతమైనటువంటి ప్రచారాన్ని చేశారు. దానివల్ల బీఆర్ఎస్ పార్టీకి కలిసొచ్చేటువంటి అంశం కూడా ఏమీ లేదు అనేది మాత్రం నా అభిప్రాయం. సో రెండో ప్రధానమైనటువంటి అంశం, పార్టీ పరంగా సాగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి, సో ఈసారి అంటే సర్పంచ్ ఎన్నికల కంటే భిన్నంగా ఈసారి రిజల్ట్ ఏమైనా ఉండేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయా? అంటే ప్రభుత్వానికి ఒక రెఫరెండంగా భావించవచ్చా, భావించకూడదా? గత పంచాయతీ ఎన్నికల కొనసాగింపుగానే ఈ ఎన్నికలు కూడా ఉంటాయి. ఫలితాలు కూడా దాదాపు అదే లైన్స్ లో రావచ్చు. ఈసారి ఒకే పార్టీ నుంచి, అంటే అన్ని పార్టీలకు ఆ సమస్య ఉన్నది. ఒకే పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు పోటీ చేసినటువంటి సందర్భాల్లో ఎవరు గెలిస్తే వాళ్ళని తమ ఖాతాలోకి వేసుకున్నారు. ఈసారి అలాంటి అవకాశం అయితే ఉండదు. ఏ పార్టీ తరఫున గెలిస్తే ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఖాతాలోనే వేసుకోవాల్సి వస్తుంది. అయితే బీఆర్ఎస్ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్టుగా వార్తలు వచ్చాయి. మరి ఫిరాయింపు నిరోధక చట్టం దానికి వర్తిస్తుందా లేదా అనేటువంటిది స్థానిక సంస్థల్లో కనుక అది చూడాల్సి ఉంది. మరి అదే పరిస్థితి కనుక ఉండేట్లయితే ఎక్కడైనా బీఆర్ఎస్ చెందినటువంటి వాళ్ళు లేదా బీజేపీకి చెందినటువంటి వాళ్ళు అధికార పక్షం వైపు వెళ్ళడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి తప్ప అధికార పక్షంలో గెలిచి ప్రతిపక్షానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అయితే ఎక్కడైనా టైట్ గా, అంటే ఏ మున్సిపాలిటీలోనైనా కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఏ పార్టీకి మెజారిటీ రానటువంటి స్థితిలో ఏమైనా అటు ఇటు ఫిరాయింపులు అట్లాంటి జరిగేందుకు ఆస్కారం ఉంది. అట్లా ఫలితాలు ఆ విధంగా వస్తాయా, లేకపోతే ఎక్కడైనా స్పష్టమైనటువంటి మెజారిటీ, అది ఏ పార్టీకైనా కావచ్చు, స్పష్టమైనటువంటి మెజారిటీని ఓటర్లు కట్టబెడతారా లేదా అనేటువంటిది మనం ఫలితాల వరకు వేచి చూడాలి. రెండో ప్రధానమైనటువంటిది, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఈరోజు తెలంగాణకు రాబోతున్నారు. సో రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం కానివ్వండి, పార్టీ బలోపేతం అనేటువంటి అంశాలు కానివ్వండి, సో ఎంతవరకు సక్సెస్ఫుల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉందంటారు ఈ టూర్? ఆయన నితిన్ గారు తెలంగాణ ప్రజలకు లేదా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఏమీ కాదు. ఒక అమిత్ షా వస్తున్నారంటేనో, లేకపోతే ఇంకొక కేంద్ర మంత్రి వస్తున్నారంటేనో ఉండేటువంటి వాతావరణం వేరుగా ఉంటుంది. ఆ పార్టీ అంతర్గతమైనటువంటి వ్యవహారంలో భాగంగా ఆయన్ని తీసుకొచ్చి ప్రచారం చేస్తారు. అంతకుమించి ఆయన ఏదో తెలంగాణ ఓటర్ల మీద ప్రభావం చూపేంతగా అటువంటి స్థాయి లేదు, ఆ విధమైనటువంటి పరిస్థితి కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులకే మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఎదురైందో మనం చూసాం. అందువల్ల ఇప్పుడు హడావుడి చేయడంలో బీజేపీ నెంబర్ 1 గా ఉంటుంది కనుక పూర్తి పేజీల పత్రికల్లో లేదా టీవీల్లో పూర్తి పేజీల్లో వేల 100 కోట్ల రూపాయల మేరకు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకోవచ్చు, లేదా హడావుడి చేయొచ్చు తప్ప దానికి ఈ కారణంగా, అంటే బీజేపీ కేంద్ర అధ్యక్షుడు నితిన్ పర్యటన సందర్భంగా ఏదో అదనంగా మనగూడేటువంటి అవకాశాలు అయితే పెద్దగా ఉంటాయని నేను అనుకోవట్లేదు. దానికి ఉండే బలం ఏదో ఉంటుంది. ఆ బలం ఎంత ఏమిటి అనేటువంటిది ఇప్పుడు దానికి నిజంగానే ఈ పట్టణ ప్రాంతాల పార్టీగా పేరు పొందినటువంటి బీజేపీకి ఆ పట్టణాల్లో మరి గతంలో వచ్చినటువంటి బలాన్ని ఏమైనా నిలుపుకుంటుందా, లేకపోతే పోగొట్టుకుంటుందా అనేటువంటిది బీజేపీకి అసలు లేనటువంటి పరీక్ష అనేది మాత్రం నేను చెప్పగలను.
నిన్న దేశవ్యాప్తంగా, జాతీయ వ్యాప్తంగా కనబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం పార్లమెంట్‌లో జరుగుతున్నటువంటి చర్చలు, ప్రతిపక్ష పార్టీలు, మరి ముఖ్యంగా ఇండియా కూటమి నేతలు నరవని బుక్కుని ప్రధానంగా ప్రస్తావించడం. సో, నిన్న కొంతవరకు హైలైట్‌గా సాగినటువంటి ఇష్యూ. సో, ఈ బుక్కులో ఏముంది? సో, నరవని ఏం రాయడం జరిగింది? సో, దీన్ని కాంగ్రెస్ ఎందుకు ప్రస్తావిస్తుంది పదే పదే? సో, ఇలాంటి సందర్భాల్లో సరిహద్దుల్లో నిర్ణయాలు తీసుకోవడంలో అంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉంటాయా? అనేటువంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సో, దీని మీద మీ విశ్లేషణ ఏంటి? నరవాణి పుస్తకం గురించి ఆ పుస్తకాన్ని ప్రచురించకుండా ఏడాదిన్నర కాలంగా తొక్కిపెట్టినప్పుడే అందులో కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నాయనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తాం. చైనా మిలిటరీతో వచ్చినటువంటి సమస్యల గురించి మేమేం చేయాలి అంటే ప్రధానమంత్రి సైన్యాధికారులతోనూ లేకపోతే ఇతరత్ర నేరుగా మాట్లాడకుండా తడికి రాయబారం చేసినట్టుగా రక్షణ మంత్రితోనో లేకపోతే ఇతర అధికారులతోనో మీరు ఏది మంచి అనుకుంటే అది చేయండి అని చెప్పేసి తన బాధ్యత తన బాధ్యతను విస్మరించారు అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. మరి మనది ప్రజాస్వామిక దేశం. మన ప్రజాస్వామిక దేశంలో రాష్ట్రపతి పార్లమెంట్ ద్వారా ఎన్నికవుతారు. రాష్ట్రపతి సర్వ సైన్యాధికారి, ఊరికే నామినల్ హెడ్. ఆ రాష్ట్రపతి ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తారంటే కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గ నిర్ణయాల మేరకు పనిచేస్తారు. మరి ఒక కీలకమైనటువంటి చైనాతో వచ్చినటువంటి ఒక సమస్య గురించి మరి సైన్యాధికారులు మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగితే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మీకు ఏది మంచిది అనుకుంటే అది చేయండి అని అంటే మరి అజిత్ దోవల్ ఎందుకు, ప్రధానమంత్రి ఎందుకు, మంత్రివర్గం ఎందుకు, రక్షణ మంత్రి ఎందుకు, ఏం చేస్తారు వీళ్ళందరూ? ఒక సమిష్టి నిర్ణయం తీసుకోవాలి. అంతిమంగా మనది పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థ. పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థలో కేంద్ర మంత్రివర్గం అనేటువంటిది తీసుకోవాలి. కేంద్ర మంత్రివర్గం మొత్తాన్ని సమావేశపరచకపోయినా కనీసం ఒక ఉపసంఘాన్ని ఏర్పాటైనా చేసి ప్రధానమంత్రి ఇదిగో ఇలాంటి పరిస్థితి వచ్చింది, దీని మీద ఏ నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా సైన్యానికి ఏది మంచిది వస్తే అదంటే సైన్యం ఏదైనా పిచ్చి పని చేసింది అనుకోండి, ఫలితం అనిపించేది ఎవరు? దేశ ప్రజలే కదా. అందువలన బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ప్రధానమంత్రి ఆ విధమైనటువంటి బాధ్యతను నిర్వర్తించలేదు అనేటువంటిది ఆ నరవాణి పుస్తకంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. మరి మొత్తం నేను సర్వాధికారిని లేకపోతే అంతా నా కన్సర్నల్లో నడుస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఈ సందర్భంగా మనం ప్రస్తావించుకోవాల్సినటువంటి అంశం కూడా స్వాతంత్రం వచ్చినటువంటి రోజుల్లో కాశ్మీర్ మొదటి పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో ఆ రోజు యుద్ధాన్ని మధ్యలో ఆపేసి ప్రధానమంత్రి తప్పు చేశారు అని చెప్పేసి ఇప్పటికీ వీళ్ళు చెప్తుంటారు. ఆ రోజు సైనికాధికారుల సలహా మేరకే ప్రధానమంత్రి ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అసలు మీరు ఏ నిర్ణయం తీసుకోవడానికి కూడా మీరు ముందుకు రాలేదు. మొత్తం సైన్యాధికారులకే వదిలేసి మొత్తం సైన్యానికి మేము అధికారాలు ఇచ్చామని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నారు. సర్వాధికారాలు సైన్యానికి ఇవ్వడానికి మరి ప్రజాస్వామిక వ్యవస్థలో, మనలాంటి ప్రజాస్వామిక వ్యవస్థలో మరి ప్రభుత్వాలకు అటువంటి అధికారం ఉందా? ఎందుకని మరి జాతీయ భద్రతా సలహాదారులు ఎందుకు, ప్రధానమంత్రి ఎందుకు? ఇదేమి చాలా ఒక ఆందోళనకరమైనటువంటి అంశం. ఆ ఆందోళనకరమైనటువంటి అంశాన్ని లేవనెత్తడానికే రాహుల్ గాంధీ ప్రయత్నించారు. అదేవిధంగా ఆ నరవాణి పుస్తకంలో ఇంకా చెప్పింది ఏంటి? చైనాతో వచ్చినటువంటి సమస్యల గురించి దేశ ప్రజలకి అన్ని విషయాలు చెప్పలేదు, చెప్పాల్సిన విషయాలు కూడా చెప్పలేదు, డోక్లాం సమస్య కూడా పరిష్కారం కాలేదు అని అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. సున్నితమైనటువంటి భాషలోనే చెప్పారు ఆయన. ఎందుకంటే మాజీ సైనిక ప్రధానాధికారి కనుక సున్నితమైనటువంటి భాషలోనే చెప్పారు. మరి ఆ సున్నితమైనటువంటి దేశ ప్రజలకే మొత్తం మీరు సమాచారం చెప్పలేదు అని చెప్పేసి ఒక సైన్యాధికారి ఆ రోజు కార్యకలాపాలు నిర్వహించినటువంటి వ్యక్తి ఆయన నాయకత్వంలో జరిగినటువంటిది ఆ విధంగా చెప్తే మరి అది ప్రధానమంత్రికి తీవ్రకరమైన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందుకనే ఆ పుస్తకాన్ని ఇంతవరకు ప్రచురించడానికి అంగీకరించలేదు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఇరుక్కుపోయారు. ఒక విధంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి అందరూ కూడా ఒక విధంగా ఇరుక్కుపోయారు. ఏ విధంగానూ సమర్థించుకోలేనటువంటి స్థితిలో అది ఇంకా ప్రచురితం కాలేదు. ఆ పుస్తకం గురించి ప్రచురితం కానటువంటి పుస్తకం గురించి మీరు ఎట్లా మాట్లాడతారు అంటే, ఎస్, ఆ పుస్తకం ప్రచురితం కాలేదు, మీరు ఇచ్చినటువంటి ఆదేశాల కారణంగానే అది ఉన్నది,
కానీ దానిలో ఉన్నటువంటి అంశాన్ని కార్వాన్ అనేటువంటి పత్రిక ఒక 40 పేజీలు దాన్ని రీప్రొడ్యూస్ చేసింది. అదిగో దాని గురించి చెబుతున్నాను, పత్రికలో వచ్చినటువంటి అంశాన్ని చెప్తున్నాను అంటే దాని మీద భరించలేక మొత్తం అంతా కూడా అడ్డగాలుగా బీజేపీ పెద్దలు పార్లమెంట్ లో వ్యవహరించారు. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం మీద నా అభిప్రాయం ప్రకారం నరవాణి పుస్తకంలో ఉన్నటువంటి అంశాలు కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి, ముఖ్యంగా నరేంద్ర మోడీకి అవి మచ్చ తెచ్చేటువంటివి. ఆయన నిష్క్రియ పరంగా ఒక కీలకమైనటువంటి సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ప్రధాని ఆ బాధ్యతను విస్మరించి మీకు ఏది మంచిదైతే అది చేయండి అని చెప్పేసి చేయడం అనేటువంటిది ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి అని కూడా నేను చెప్తాను. రెండోది, సరిహద్దు ప్రాంతాల్లో ఆర్మీ తీసుకునేటువంటి నిర్ణయాలు కానివ్వండి, లేదా త్రివిధ దళాల మధ్య తీసుకునేటువంటి నిర్ణయాల్లో మరి ముఖ్యంగా సిడిఎస్ పదవిని ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉంటాయా అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. ఉంటాయి. ఇప్పుడు క్లిష్టమైనటువంటి పరిణామాలు మన దేశం లేదా ఇతర దేశాలతో వివాదాలు ఉన్నప్పుడు క్లిష్టమైనటువంటి పరిణామాలు కూడా సంభవిస్తాయి. ఆ క్లిష్టమైనటువంటి పరిణామాలు సంభవించినప్పుడు మరి దిశానిర్దేశం చేయాల్సింది మన దేశంలో మన రాజ్యాంగం ప్రకారం మిలిటరీ అనేటువంటిది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి విభాగం కాదు కదా. ఎవరి కింద నడుస్తుంది అది? కేంద్ర ప్రభుత్వము, రాష్ట్రపతి దాని సర్వసైన్యాధికారి కేంద్ర ప్రభుత్వం కింద నడుస్తుంది. అటువంటి కేంద్ర ప్రభుత్వం కింద నడిచేటువంటి నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వము. యుద్ధం చేయాలా, లేకపోతే శాంత, లేకపోతే ఇంకోటి ఏం చేయాలనేటువంటిది దేశ భవిష్యత్తుని నిర్ణయించేటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటే ఏం చేయటానికి? మీరు బుస్కోట్లు వేసుకొని గోలోబ్ అంటూ విదేశాలకు తిరగటానికి, లేకపోతే ఖర్చాలను చేయడానికి, ఇలాంటి వాటికైనా ఒక కీలకమైనటువంటి సమస్య వచ్చినప్పుడు మీరేమిటి, మీ రాజకీయ నాయకత్వం ఏమిటి, లేకపోతే మీ యొక్క దౌత్య నీతి ఏమిటి? ఒకవేళ దౌత్యపరంగా పరిష్కరించుకోవాలనుకుంటే అదే చెప్పండి. మీరేం చేయొద్దు, మేము చైనాతో లేదా పాకిస్తాన్తో మరొక దేశంతో దౌత్యపరంగా వ్యవహరిస్తామని చెప్పేసి అదైనా చెప్పాలి. మరి సైన్యానికి ఆ విధమైనటువంటి ఇచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, మరి అదే సైన్యం తర్వాత చైనాతో జరిగినటువంటి సంప్రదింపుల్లో రాజకీయ నాయకత్వం తర్వాత నిర్ణయాలు తీసుకుంది. 5 సంవత్సరాల తర్వాత చైనాతో సాధారణ సంబంధాలు నెలకొల్పుకోవడానికి నిర్ణయం తీసుకుంది ఎవరు? రాజకీయ నాయకత్వం. కానీ ఆ రోజు జరిగినటువంటి యుద్ధము లేకపోతే స్వల్పమైనటువంటి దాడుల విషయంలో మాత్రం మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్తారు. మరి చేసుకున్నారు, అయిపోయిన తర్వాత ఇప్పుడు అదే చైనా తోటి ఆ రోజు చైనాకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి రాజకీయ నాయకులు కూడా వీళ్ళే కదా. మరి ఇప్పుడు అదే చైనా తోటి ఒప్పందం చేసుకుంటే మరి మన మిలిటరీని ఒక విధంగా ఇబ్బంది పెట్టినట్ట కాదా? అందుకని ఇది అత్యంత బాధ్యతారహితమైనటువంటి వైఖరి ప్రధానమంత్రి అనుసరించినటువంటిది అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అట్లా వదలకూడదు. సైన్యానికే పూర్తి అధికారాలు ఇవ్వడం అనేటువంటిది ప్రమాదకరమైనటువంటి వైఖరి అది. ఇంకో ప్రధానమైనటువంటి ఎజెండా కూడా వారు ప్రధానంగా ప్రస్తావించారు. ప్రతిపక్ష పార్టీలు భారత్ అమెరికా మధ్య జరిగినటువంటి వాణిజ్య ఒప్పందానికి, విధానానికి సంబంధించి ప్రధానమంత్రి రాజీ పడ్డారు అనేటువంటి అంశాలు. కానీ ప్రధానమంత్రి కానివ్వండి, ఎన్డీఏ కూటమి నేతలు కానివ్వండి, ఎక్కడ దీన్ని కూడా స్పందించినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఇంకా ఇంత కీలకమైనటువంటి ఒప్పందం, చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం అనేటువంటిదే వారి నోటు వస్తున్నటువంటి ప్రధాన మాట. ఇప్పుడు ఒక దేశంతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం గురించి మరొక దేశాధ్యక్షుడు ఆయన ప్రకటించడం, మన వాళ్ళు దానికి అభినందనలు చెప్పడం అంటే మనం సహభాగస్వాములమా? లేకపోతే డొనాల్డ్ ట్రంప్ ఏది రుద్దితే దాన్ని మనం బల్లలు చరుస్తూ ఆమోదించటమా? ఏమిటి భారతదేశానికి ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని నరేంద్ర మోడీ గారు ఏం చేశారు? తాకట్టు పెట్టారా, లేకపోతే తుంగలో దొక్కారా అనేటువంటి ప్రశ్న వస్తుంది కదా. ఇదే బీజేపీ పెద్దలు నరవాణి పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదు కనుక దాని గురించి మాట్లాడకూడదు అని చెప్పారు. మరి ఒప్పందం కుదిరిందా? ఒప్పందం కుదిరితే పార్లమెంటుకి చెప్పకుండా మీరు పార్లమెంట్కి ఎందుకు చెప్పలేదు? పార్లమెంట్ సమావేశంలో ఉన్నది కదా. అంటే ప్రధానమంత్రి గారు డొనాల్డ్ ట్రంప్ తోటి ఫోన్లో మాట్లాడి అంగీకరిస్తే ఓకే, అంగీకరించారు. ఆ అంగీకరించినటువంటి విషయాన్ని అఫీషియల్ గా ఇదిగో మేము ఈ విషయాల్లో అంగీకరించాము,
ఈ విషయాల్లో అంగీకరించలేదు, ఇంకా ఒప్పందం ఫైనల్ గా కుదరాల్సి ఉంది అని చెప్పేసి పార్లమెంటుకి చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? పార్లమెంటు ప్రజాస్వామ్యం అని చెప్పేసి పార్లమెంటుకు మొక్కులు మొక్కుతారు, దండాలు పెడతారు మెట్లకి. కానీ ఆ పార్లమెంటును మాత్రం విశ్వాసంలోకి తీసుకోరు. బయట ఎక్స్ ద్వారానో లేకపోతే ఇంకొక ద్వారానో జేజేలు పలుకుతారు, ట్రంప్ గారికి భజన చేస్తూ కూర్చుంటారు. ఎట్లా నమ్మాలి వీళ్ళని? ప్రజాస్వామిక వ్యవస్థలను కూనీ చేయటం అంటే ఇదే. ఇంతకంటే కూనీ ఏముంటది? పార్లమెంట్ను విశ్వాసంలోకి తీసుకొని మీరు డొనాల్డ్ ట్రంప్ ఎవరండి ఏకపక్షంగా ప్రకటించడానికి? ఆ ప్రకటించినటువంటి వాటిల్లో కూడా భారతదేశానికి అనుకూలమైనవి ఉన్నాయా, వ్యతిరేకమైనవి ఉన్నాయా అంటే వ్యతిరేకమైనవి కనిపిస్తున్నాయి. అనుకూలమైనవి మీరేంటో చెప్పాలి కదా కనీసం. పీయూష్ గోయల్ కానీ లేదా ప్రధానమంత్రి కానీ మరొకరు కానీ ట్రంప్ చెప్పాల్సింది చెప్పాడు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపేస్తామని చెప్పేసి అంగీకరించారని చెప్పాడు. $50 బిలియన్ ఉన్నటువంటి తమ వస్తువుల ఉత్పత్తిని $500 బిలియన్ పెంచడానికి భారత్ అంగీకరించిందని చెప్పాడు. మేము 18% పన్ను విధిస్తా ఉంటే భారత్ మాత్రం 0% పన్ను విధించడానికి అంగీకరించిందని చెప్పారు. ఎవరికి లొంగిపోయినట్లు? మనం కూడా 18% వేయాలి కదా అమెరికా ఉత్పత్తుల మీద. మనమేమో 0 చేస్తామట, వాళ్ళేమో 18% వసూలు చేస్తారు మన వస్తువుల మీద. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఎందుకు మాట్లాడరు అంటే నిన్నటి నుంచి బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారంటే, నా ఇష్టం, మేము అవసరమైనప్పుడు చెప్తాం, చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తాం, చెప్పదలుచుకుంటూ చెప్తాం, లేకపోతే లేదన్నట్టుగా మాట్లాడతారు. ఎంత బాధ్యతారహితంగా ఒక ప్రధానమైనటువంటి వాణిజ్య ఒప్పందం గురించి దేశమంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంత బాధ్యతారహితంగా ఎట్లా వ్యవహరిస్తారంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలు లొంగిపోకపోతే. అందుకని అయితే ఇప్పటికీ ఇంకా ఆ ఒప్పంద వివరాలు పూర్తిగా బయటకు రాలేదు కనుక మనం ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ఆ ఒప్పంద వివరాలన్నీ బయటకు వచ్చిన తర్వాత అసలు విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. అప్పుడు దేశ ప్రజల ముందు ఏ విధంగా వీళ్ళు సంజయ్ చెప్తారా, లేకపోతే కాలర్ ఎగరేసి తిరుగుతారా అనేటువంటిది అప్పుడు తెలుస్తుంది తప్ప అప్పటి వరకు ఇది వీళ్ళని కూడా లొంగిపోయారు అని చెప్పడానికే ఉన్నటువంటి సమాచారం సూచిస్తా ఉంది. అవునా కాదా అనేటువంటిది వాళ్ళు నోరు విప్పితే కదా తెలిసేది. నోరు విప్పరు. అందుకని ఇది ఒక ప్రమాదకరమైనటువంటి స్థితి. మిలిటరీ విషయంలో అదే విధమైన మీ ఇష్టం వచ్చినట్టు చేయమని చెప్పారు. మరి ట్రేడ్ వాణిజ్య ఒప్పందాలు కూడా నీ ఇష్టం వచ్చినట్టు చేయమని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ కి అధికారం ఇచ్చాడా నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి? అలా అనుకోవాల్సి వస్తా ఉంది. అందుకని అనేకమైనటువంటి అనుమానాలు, సందేహాలు ఉన్నాయనేది మనం గమనించాలి. మీరు అన్నట్లుగా పూర్తి స్థాయిలో 2 దేశాల మధ్య జరిగినటువంటి ఒప్పందాలను ఆ దేశాల ప్రజల మధ్య పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికలోని ప్రధానమైనటువంటి అంశాలు, వాటి వెనకాల ఉన్నటువంటి కిటుకులు ఇవి. సో ఇది వాళ్ళ మెగా అనాలిసిస్. రేపటి అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.